ఒక్కసారి ఊహించుకోండి. 80 ఏళ్ల తండ్రి కమలకాంత్ మిశ్రా గారు ఎంతో కష్టపడి ముంబైలో ఒక ఇల్లు కొనుక్కున్నారు. కాని చివరికి ఆర్థికంగా బాగా స్థిరపడిన తన సొంత కొడుకే ఆయన్నింట్లోకి రానివ్వలేదు. అయ్యో! ఇది కేవలం ఒక కుటుంబ గొడవ అనుకోవాలా, లేక దీనికి చట్టంలో ఏదైనా పరిష్కారం ఉందా? ఈరోజు మనం ఈ సున్నితమైన విషయం గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. ముఖ్యంగా వృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2007 అనేది ఇలాంటి వాళ్లకు ఎంత పెద్ద అండగా నిలుస్తోందో ఈ కమలకాంత్ మిశ్రా కేసు మనకు చూపిస్తోంది. అవును. ఆ విషయంలో సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు చాలా చాలా కీలకమైనది. సరే, అయితే అసలు కథలోకి వెళ్దాం. మిశ్రా గారు తన భార్యతో కలిసి కొన్నాళ్లు వాళ్ల ఊరికి అంటే ఉత్తరప్రదేశ్కు వెళ్లారు. అప్పుడు ముంబైలోని 2 ఇళ్లను తన పెద్ద కొడుకు చూసుకుంటున్నాడు. సరే. తీరా ఆయన తిరిగి ముంబై వచ్చి తన ఇంట్లో ఉందామనుకుంటే కొడుకు అడ్డుపడ్డాడు. ఇది వింటుంటేనే చాలా బాధగా ఉంది కదా. ఆ నిస్సహాయ స్థితిలో మిశ్రా గారు జులై 2023లో మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. అక్కడేమడిగారు? తన కొడుకును ఇంటి నుండి ఖాళీ చేయాలని, అలాగే తనకు నెలనెలా భరణం ఇప్పించాలని కోరారు. ఒక్క నిమిషం, ఈ మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ అంటే ఏంటి? మామూలు కోర్టుకు కాకుండా ఇక్కడికెందుకు వెళ్లారు? ఇది మంచి ప్రశ్న. వృద్ధుల కేసులను త్వరగా, తక్కువ ఖర్చుతో పరిష్కరించాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ ఇది. ఓహో! సాధారణ కోర్టుల్లో ఏళ్ల తరబడి కేసులు నడుస్తాయి కదా, ఆ జాప్యం లేకుండా చూడటమే దీని ముఖ్య ఉద్దేశం. అనుకున్నట్టే ట్రిబ్యునల్ తండ్రికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ఇక్కడే కదా అసలు మలుపు తిరిగింది. ఈ కేసు బాంబే హైకోర్టుకు వెళ్ళింది. అవును, వెళ్ళింది. అక్కడ తీర్పు పూర్తిగా రివర్స్ అయింది. కొడుక్కే అనుకూలంగా వచ్చింది. అదెలా సాధ్యం? హైకోర్టు ఒక విచిత్రమైన కారణం చెప్పింది. కేసు విచారణ జరిగే సమయానికి కొడుకు వయసు 60 ఏళ్లు దాటిపోయింది. అరే! దాంతో అతను కూడా చట్ట ప్రకారం ఒక సీనియర్ సిటిజన్ అయిపోయాడు. ఒక సీనియర్ సిటిజన్పై అదే చట్టాన్ని ఉపయోగించి చర్య తీసుకోలేమని హైకోర్టు తీర్పు చెప్పింది. అంటే గెలిచిన కేసు మళ్లీ మొదటికొచ్చిందనమాట. ఆ తండ్రి పడిన మానసిక వేదన ఊహించుకుంటేనే కష్టంగా ఉంది. నిజమే. న్యాయం కోసం ఎదురు చూస్తుంటే ఆ ఆలస్యమే తనకు అడ్డంకిగా మారింది. మరి సుప్రీంకోర్టేం చేసింది? ఇక్కడే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఒక అద్భుతమైన సూత్రాన్ని స్పష్టం చేసింది. దానిని సంబంధిత తేదీ లేదా ఇంగ్లీష్లో రెలవెంట్ డేట్ సూత్రం అంటారు. సంబంధిత తేదీ అంటే దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఇదొక ఫోటో తీయడం లాంటిదనమాట. ఫోటో తీయడం లాంటిదా? అదెలా? అవును. కోర్టు కేసు ఫైల్ చేసిన రోజున వాస్తవాలు ఎలా ఉన్నాయో చూస్తుంది. ఆ రోజునే లెక్క. అంతేగాని ఏళ్ల తర్వాత తీర్పు రోజున ఉన్న పరిస్థితిని కాదు. ఓహో, ఇప్పుడు అర్థమైంది. మిశ్రా గారు కేసు వేసినప్పుడు అతని కొడుకు వయసు 59. అంతే, కోర్టుకు అదే ముఖ్యం. అంటే న్యాయ వ్యవస్థలో జరిగే ఆలస్యాన్ని ఒక ఆయుధంగా వాడుకుని చట్టం నుండి తప్పించుకోలేరనే సుప్రీంకోర్టు గట్టిగా చెప్పినట్టే అయింది. ఖచ్చితంగా. ఇది చాలా పెద్ద విషయం కదా. ఎన్నో కేసుల్లో ఈ కాలయాపన ఒక వ్యూహంగా మారుతోంది. నిజమే. సరే, వయస్సు వాదనను సుప్రీంకోర్టు పక్కన పెట్టేసింది. కాని ఇంకో ప్రశ్న ఉంది. ఏమిటది? అసలు ఈ ట్రిబ్యునల్కు ఒకరిని ఇంటి నుండి ఖాళీ చేయించే అధికారముందా? ఈ చట్టం కేవలం నెలవారీ భరణం అంటే డబ్బుల కోసమే కదా. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. గతంలో ఎస్ వనిత వర్సెస్ డిప్యూటీ కమిషనర్ కేసులో సుప్రీంకోర్టు దీనికి సమాధానమిచ్చింది. ఏం చెప్పింది కోర్టు? పోషణ లేదా మెయింటెనెన్స్ అంటే కేవలం డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు. మరి వృద్ధులైన తల్లిదండ్రులు ప్రశాంతంగా, గౌరవంగా తమ స్వంత ఇంట్లో నివసించే హక్కును కాపాడటం కూడా. అంటే జీవించే హక్కులో ఇదొక భాగమన్నమాట. అవును. ఆ ప్రశాంతతకు ఎవరైనా భంగం కలిగిస్తే వారిని ఆ ఇంటి నుండి ఖాళీ చేయించే పూర్తి అధికారం ట్రిబ్యునల్కు ఉందని తేల్చి చెప్పింది. సో చివరికి సుప్రీంకోర్టు ఆ హైకోర్టు తీర్పును రద్దు చేసింది. ట్రిబ్యునల్ ఆదేశాలని అమలు చేయమంది. అంతే. కొడుకును నవంబర్ 30, 2025లోగా ఇల్లు ఖాళీ చేయాలని స్పష్టంగా ఆదేశించింది. ఇది కమలకాంత్ మిశ్రా గారికి మాత్రమే కాదు, ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఎంతోమంది తల్లిదండ్రులకు ఒక పెద్ద భరోసా. తమ ఆస్తిపై తమకు పూర్తి హక్కు ఉంటుందని ఈ తీర్పు మళ్లీ నిరూపించింది. నిజమే. కాని ఈ విశ్లేషణ నుండి మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఏమిటది? ఈ తీర్పు ఒక చట్టపరమైన విజయం, సంతోషమే. కాని అసలు కుటుంబ బాధ్యతలను, బంధాలను కోర్ట్ల ద్వారా అమలు చేయించుకోవాల్సిన పరిస్థితి మన సమాజంలో ఎందుకొస్తోంది? ఇది కేవలం ఒక కేసు తీర్పు మాత్రమేనా, లేక మారుతున్న మన సామాజిక విలువలపై ఒక వ్యాఖ్యానమా? ఆలోచించాల్సిన విషయమే.